ఒక గ్రామంలో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతనికి పెద్ద ఇల్లు, బంగారం, వజ్రాలు, చాలా వస్తువులు ఉండేవి. కాని అతను ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు కాదు. ఒకనాడు అతని సోదరుడు సమీపంలోని గ్రామంలో ఒక పేద బిడ్డ చాలా సంతోషంగా ఉంటాడని చెప్పాడు. ఆ ధనవంతుడు ఆ గ్రామానికి వెళ్లి ఆ బిడ్డను చూశాడు. పెన్సిల్ చేతిలో, నేలమీద చదువుకుంటూ, నవ్వుతూ ఆనందంగా ఉండేది. ధనవంతుడు ఆ బిడ్డకు అడిగాడు, నీకు ఎటువంటి వస్తువులు లేవు, అయినా ఎందుకు సంతోషంగా ఉన్నావు? ఆ బిడ్డ చెప్పింది, నాకు నా అమ్మ, నా చదువు, నా కల ఉన్నాయి. నా కల కోసం పనిచేస్తూ ఉన్నాను. అందువలన నాకు సంతోషం ఉంది. ఆ ధనవంతుడు తెలుసుకున్నాడు, ఆ పేద బిడ్డకు ఆశ, కల, సంచయం ఇలా చాలా సంపద ఉంది. కాని తనకు ఆ విషయాలు లేవు. ఆనాడు నుండి ధనవంతుడు చదువుకోవటం మొదలుపెట్టాడు. ఇతరులకు సహాయం చేశాడు. జీవితంలో లక్ష్యం కోసం పనిచేశాడు. ఇప్పుడు అతను చాలా సంతోషంగా ఉన్నాడు. నైతిక సారాంశం: నిజమైన సంపద బంగారం, వజ్రాలు, ఇల్లు కాదు. నిజమైన సంపద ఆశ, కల, సంచయం మరియు జీవితానికి లక్ష్యం. జీవితం సంతోషంగా గడపడానికి నీకు ఆత్మకు సంతృప్తి ఉండాలి. ఇతరులకు సహాయం చేయవలసి ఉంటుంది. ధన్యవాదాలు. ఇటువంటి మంచి కథల కోసం ఈ వీడియోను లైక్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.